8 రోజుల లాభాలకు బ్రేక్, నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. అప్డేట్స్ చూస్తే రేవంత్ రెడ్డి కేసులో A4 నిందితుడు జెరూసలేం మత్తయ్యను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు పొడిగించింది. మత్తయ్య క్వాష్ పిటిషన్ కొట్టివేయాలంటూ స్టీఫెన్సన్ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. అరెస్టుపై స్టే ఇవ్వడాన్ని ఆక్షేపించిన స్టీఫెన్సన్ తరపు లాయర్లు ఈ అంశాన్ని వేరే బెంచ్కు మార్చాలని కోరారు. దాంతో నాట్ బిఫోర్ మీ అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. నాట్ బిఫోర్ మీ అంశం తేలే వరకు మత్తయ్య అరెస్టుపై ఇచ్చిన స్టేను పొడిగించారు. మరోవైపు రేవంత్ రెడ్డి కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రాథమిక నివేదిక రూపంలో వీడియోగ్రఫీ ఇమేజ్లు ఏసీబీకి కోర్టుకు చేరాయి. అనుమానాన్ని తావిస్తున్నాయి. మత్తయ్య గారినే కాకుండా మత్తయ్య గారిని సపోర్ట్ చేస్తున్న ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను, తెలుగుదేశం పార్టీని చూడాలి. చూసి కాబట్టి ఈ కేసు యొక్క నిజంగా నిష్పక్షపాతంగా జడ్జి గారు చేయగలుగుతున్నా లేదా. ఇట్లా బయాస్ అంటే ఎన్నో విధాలుగా ఉండొచ్చు, అందులో రీజనల్ బయాస్ కూడా ఒకటి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఈవెన్ రీజనల్ బయాస్ తో ఈ కేసు కానీ డిసైడ్ చేసినా కూడా అది కూడా ఇట్స్ ఇన్వాలిడ్ వాయిడ్ జడ్జ్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక జస్టిస్ డెలివరీ సిస్టమ్ కు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఆల్సో సీన్ టు బి డన్ ప్రిన్సిపల్ కు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ కేసు విరుద్ధంగా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతుంది. కాబట్టి ఈ కేసులో ఈ యొక్క పిటిషన్ లో నిర్ణయం జరిగే వరకు ఏదైతే మత్తయ్యను అరెస్ట్ చేయదని ఇంట్రీమ్ ఆదేశాలు ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయని ఆదేశించడం జరిగింది. మత్తయ్య అరెస్ట్ మీద స్టే కంటిన్యూ అవుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ చెప్తారు. సంపత్, స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో జరిగిన వాదనలేంటి? స్టీఫెన్సన్ దాఖలు చేసినటువంటి నాట్ బిఫోర్ అంశానికి సంబంధించిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో ముందుగా వాదనలు జరిగాయి. ఈ వాదనల్లో ఆయన తరఫు న్యాయవాది క్లియర్గా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ముత్తయ్య వెనకాల ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, పోలీస్ అధికారులు అందరూ ఉన్నారు. అటువంటి దశలో అతనికి మీరు అరెస్టుకు సంబంధించి బెయిల్ ఇవ్వడం పైన మాకు కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకని చెప్పేసి ఈ ఆర్గ్యుమెంట్ని మీరు వినకూడదు అని చెప్పేసి మేము మీ ముందు ప్రస్తావన తీసుకొచ్చామని చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు హైకోర్టు న్యాయవాది వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు స్టీఫెన్సన్ దాఖలు చేసినటువంటి నాట్ బిఫోర్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి కదా, ఎటువంటి వాదనలు ఈరోజు జరిగాయి? ముఖ్యంగా స్టీఫెన్సన్ గారి తరఫు న్యాయవాది గారు వాదిస్తూ రీజనల్ బయాస్ కానీ, అంటే ప్రాంతీయానికి సంబంధించిన బయాస్ ఉండడం, అంటే ప్రాంతీయ తత్వం ఉండడం లేదా మతతత్వము, కులతత్వము ఇలాంటి విషయాల్లో తెలిసో తెలియక కొంతమంది జడ్జిలు కూడా ప్రభావితమవుతారు. ఆ ప్రభావితంలో ఒక్కొక్కసారి ఆర్డర్ తప్పు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో 18/6/2015 రోజు ఏదైతే హైకోర్టు స్టే అంటే స్టే ఇవ్వడం జరిగిందో ఆ రోజు జరిగిన పరిణామాలను క్రోడీకరించి ఈ యొక్క కేసుకు సంబంధించి స్వయంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గారు జడ్జి గారిని పర్మిషన్ అడగడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు జూనియర్ మెన్షన్ చేయడం, అలాగే జడ్జి గారు మీరందరూ అంటే మిగతా అడ్వకేట్లు అందరినీ కోర్టు వదిలిపెట్టి వెళ్ళాలి, లేదంటే సెక్షన్ 327 ప్రకారం నేను ఆర్డర్స్ పాస్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ నాకు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఇది బయాస్తో కూడుకున్న జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్టీఫెన్సన్ గారు న్యాయవాది గారు వాదించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్రోడీకరిస్తూ ప్రాంతీయ తత్వానికి సంబంధించిన విషయాలు కానీ, లేదా డబ్బుకు సంబంధించిన విషయం కానీ, మతంకు సంబంధించిన విషయం కానీ, అంటే ఆ విషయాలకు ఏమైనా లోబడి జడ్జిమెంట్ ఇస్తే అది కరెక్ట్ కాదు. జడ్జిమెంట్ అనేది స్వచ్ఛమైన మనసుతో పూర్తిగా న్యాయపరంగా జడ్జి అనే అతను ప్రనౌన్స్ చేయాలి. మాకు ఈ బెంచ్ మీద ఆ రోజు జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో అవి మాకు అనుమానాస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బెంచ్ నుంచి ఈ కేసును బదలాయించాలని చెప్పేసి స్టీఫెన్సన్ న్యాయవాది గారు వాదించడం జరిగింది. అయితే పూర్తిగా వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఈ యొక్క కోర్టు టైం అయిపోయినందున రేపు తదుపరి వాళ్ళకేస్తూ ఈ పిటిషన్ తేలే వరకు, అంటే ఈ క్రిమినల్ ఎంపీ ఏదైతే మధ్యలో మత్తయ్యకు సంబంధించినటువంటి ఇప్పుడు బెయిల్ ఏదైతే అరెస్ట్ పైన స్టే ఉందో అది ఈ రోజు ముగిసింది కదా, సో మరి దాని మీద కోర్టు ఏమో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా అసలు ఒరిజినల్ గా కోర్టు 24/7/2015 వరకు స్టే ఆఫ్ అరెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే
క్లినికల్ మిస్టేక్ అంటే స్టెనో గారు సరైన సమయంలో దాన్ని సరైన పద్ధతిలో రాసుకోకపోవడం వల్ల 26/4/2015 పడింది. అయితే దాన్ని పూర్తిగా అందరి న్యాయవాదుల సమక్షంలో క్లారిఫై చేస్తూ తదుపరి ఉత్తర్వు ఈ పిటిషన్ పైన ఇది నా ముందర వినాలా వద్దా అనే ఈ పిటిషన్ మీద వాదనలు కొనసాగించి తుది తీర్పు ఈ పిటిషన్ లో తీర్పు మధ్యంతర తీర్పు వచ్చే వరకు ఆ యొక్క సేఫ్ అరెస్ట్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి జడ్జి గారు పేర్కొనడం జరిగింది. ఇంకొక విషయం, ఈరోజు ఏసీబీ కోర్టుకు సంబంధించి కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఒక ప్రాథమిక నివేదిక వీడియోస్కు సంబంధించి ఒక ఇమేజెస్కు సంబంధించినటువంటి దానిపైన ఒక నివేదిక ఇచ్చిందన్నటువంటి సమాచారం ఉంది. వాస్తవంగా ఎఫ్ఎస్ఎల్ ఎటువంటి రిపోర్టు ఇస్తుంది? ఇప్పుడు ఇటీవల కాలంలో కొన్ని పత్రికలు కానీ లేదంటే కొంత ఒక టైప్ ఆఫ్ మీడియా కానీ ఇది ఈ వాయిస్ బాబుది లేదా ఈ వాయిస్ రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? వాస్తవికంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎలా ఉండదు? ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ వారు ప్రాథమికంగా ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఎలాంటి అతుకులు లేవు. అంటే ఇది ఎలాంటిది మిమిక్రీతో చేసింది కాదు, లేకుంటే ఎవరైతే బయట చెప్తున్న విషయం ఉందో కట్ అండ్ పేస్ట్ కు సంబంధించిన విషయం కాదు. ఇది రికార్డ్ చేసిన వాయిస్, ఇది ఒక రికార్డ్ అయిందని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్ వారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ రిపోర్ట్లో ఉన్న వాయిస్లను కోర్టు వారు పరిశీలించి ఏదైతే స్టీఫెన్ సెవెన్ గారు 164 స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా అంటే ఆ స్టేట్మెంట్ లో ఉన్న ఆధారాన్ని ప్లస్ ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఉన్నటువంటి వాయిస్ ను ఆధారంగా చేసుకుని రేపు కావాల్సిన వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా తదుపరి ఏసీబీ వారు ఏమైనా పిటిషన్ పెట్టినా వారికి సంబంధిత వ్యక్తులకు నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క వాయిస్ ను కోర్టు ముందు సమర్పిస్తే తదుపరి ఆ యొక్క వాయిస్ ను ఈ యొక్క వాయిస్ ను కంపేర్ చేసి అప్పుడు అవునా కాదని తేల్చడానికి అవకాశం. ఇది కేవలం ప్రాథమిక రిపోర్టే. ఎఫ్ఎస్ఎల్ వారు కేవలం ఈ వాయిస్ లో కట్ అండ్ కాపీ ఫేస్ట్లు ఏమీ లేవు, ఇది కేవలం రికార్డ్ చేసిందని చెప్పేసి ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. బయట అంటే ప్రజలు కానీ అనుసంబంధిత వ్యక్తులు అనుకున్నట్టుగా దాంట్లో ఇది ఇతని వాయిస్ అది అతని వాయిస్ అని చెప్పడానికి వీలుండదు. ఇంకో అంశం, అసలు వాస్తవంగా స్టీఫెన్ సర్కి సంబంధించి మత్తయ్య 4వ నిందితుడిగా ఉన్నటువంటి మత్తయ్యని ఏసీబీ అధికారులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అందుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఎక్కువ కనిపించినటువంటి నేపథ్యంలో మత్తయ్య వేసినటువంటి స్క్వాష్ పిటిషన్కి సంబంధించి A4 నిందితుడిగా ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయాలి. ఇంకోటి స్టీఫెన్ సర్ ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్లో కూడా ఎక్కడ కూడా మత్తయ్య పేరును అక్కడ వెల్లడించలేదు. అటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ వేయడంలో అంతరమేనా? ముఖ్యంగా స్టీఫెన్సన్ 164 స్టేట్మెంట్ లో మత్తయ్య గారు పేరు లేదు, కానీ ఏదైతే స్టీఫెన్సన్ గారు తన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అందులో మత్తయ్య పేర్కొనడం జరిగింది. అయితే అతను ఆల్రెడీ A4 అక్యూజ్ గా పేర్కొనడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వారికి ఇవ్వబోయే ఈ యొక్క నోటీసులు దాన్ని బట్టి ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇది మొత్తానికి ఈ కేసుకు సంబంధించి స్టీఫెన్సన్ దాఖలు చేసినటువంటి ఏదైతే నాట్ బిఫోర్ అంశానికి సంబంధించిన పిటిషన్ ఉందో దాన్ని రేపు వింటామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ విషయం మొత్తం పైన ఆర్గ్యుమెంట్స్ చెప్తా ఉన్నారు. తర్వాత ఇదే మత్తయ్యకు సంబంధించి ఏదైతే బెయిల్కి సంబంధించి బెయిల్ స్టే ఇవ్వడం జరిగింది, అరెస్ట్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా రేపు వింటామంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు మత్తయ్యకు అరెస్ట్ పైన హైకోర్టు స్టే విధించడం జరిగింది. మధుశ్వేత. ఓకే సంపత్, థ్యాంక్ యూ. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్. ఒంటికి అతుక్కుపోయి ఉండే జీన్స్ ప్యాంట్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ తీవ్ర అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆస్ట్రేలియాలో 35 ఏళ్ల మహిళ స్కిన్ టైట్ జీన్స్ వేసుకుని నానా తంటాలు పడింది. రక్త సరఫరా నిలిచిపోయి ఆమె కాళ్లు చచ్చుబడిపోయాయి. 4 రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాతే ఆమె మామూలు మనిషి కాగలిగింది. ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్. ఇది సినిమా పాట. సినిమాలు చూసే మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. పాప, నీవు కుట్టిన బట్టలు వేసుకున్నావా? బట్టలను నీ ఒంటి మీద పెట్టి కుట్టారా అని ఒక సినిమాలో డైలాగ్ విని తెగ నవ్వుకొని కూడా ఉంటాం. దేహానికి అతుక్కుపోయి ఉండే బట్టలు ధరించడం నేటి అమ్మాయిల ఫ్యాషన్. కాలేజీల నుంచి పార్టీల దాకా అమ్మాయిలు స్కిన్ టైట్ జీన్స్, టీషర్టులతోనే కనిపిస్తున్నారు. అయితే దుస్తులు దేహానికి అతుక్కుపోయి ఉంటే కలిగే నష్టాలేమిటో ఇప్పుడిప్పుడే స్పష్టంగా తెలిసి వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఒక 35 ఏళ్ల మహిళ వేసుకున్న జీన్స్ ప్యాంట్ ఆమె ప్రాణం మీదకు తెచ్చింది. దేహానికి అతుకుపోయి ఆకర్షణీయంగా ఉన్న ప్యాంట్
ఆమె ఒంటికి నప్పినట్లే ఉన్న ఆరోగ్యాన్ని మాత్రం పూర్తిగా దెబ్బతీసింది. దగ్గరి బంధువు ఇల్లు మారితే సాయం చేయడానికి ఆ మహిళ వెళ్ళింది. చాలాసేపు నేలపై కూర్చుంది. ఆ తర్వాత ఇంటికి వెళుతుండగా కాళ్లల్లో పస తగ్గిపోతోంది. అడుగు పడటం లేదు. ఏదో పట్టేసి ఉంటుందిలే అనుకుంటూ అలాగే నడక సాగించిందామె. కాని ఇంతలోనే కుప్పకూలిపోయింది. మళ్లీ పైకి లేచి నిలబడలేని దుస్థితి. చుట్టూ చీకటి, ఎవరూ లేరు. కొన్ని గంటల పాటు అలాగే అక్కడే ఆ చీకట్లోనే మగ్గిపోయింది. చివరికి ఎలాగూ పాక్కుంటూ వెళ్లి ఓ క్యాబ్ డ్రైవర్ను వేడుకొని ఆసుపత్రిలో చేరింది. ఇంతకీ ఆ దుస్థితి వెనుక కారణం ఏంటో తెలుసా? ఆమె ధరించిన టైట్ జీన్స్. ఆమె ధరించిన స్కిన్ టైట్ జీన్స్ వల్ల కాళ్లకు రక్త సరఫరా నిలిచిపోయి కండరాలు, నరాలు చచ్చుబడిపోయాయి. కాళ్లు విపరీతంగా వాచిపోయి ప్యాంటును తీసే పరిస్థితి కూడా వైద్యులకు లేదు. చివరకు ఆమె ధరించిన ప్యాంటును నర్సులు కత్తిరించారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎలాంటి దుస్థితిలో ఉందో. చాలాసేపు ఆ బిగుతు దుస్తులు ధరించి కింద కూర్చోవడం వల్ల మోకాలు నుంచి కింది దాకా రక్త సరఫరా నిలిచిపోయి ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు చెబుతున్నారు. 4 రోజుల చికిత్స అనంతరం ఆమె మళ్లీ ఇప్పుడు మామూలుగా నడుస్తోంది. ఆస్ట్రేలియా మహిళల అనుభవాన్ని చూసైనా స్కిన్ టైట్ జీన్స్ వదిలేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ధరించినా ఎక్కువసేపు ఉంచుకోవద్దని చెబుతున్నారు. కాలేజీ అమ్మాయిలు జీన్స్ ధరిస్తే బట్టలు మార్చుకునేందుకు కనీసం 6-7 గంటలు పడుతుంది. దాంతో రక్త ప్రసరణపై ప్రభావం చూపుతోంది. గుండె పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అమ్మాయిలు ఇప్పటికైనా మేల్కుంటే మంచిదన్నది వైద్య నిపుణుల అభిప్రాయం. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ మాదాపూర్ ఫస్ట్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ చెందిన స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ మానస గారు ఏబిఎన్ స్టూడియోకి వచ్చారు. ఆవిడ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ మానస గారు. ఈ కాలంలో జీన్స్ వాడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. అందున ఎంత స్కిన్ టైట్ ఉంటే అంత ఫ్యాషన్ గా భావిస్తుంటారు. నిజంగా స్కిన్ టైట్స్ అనర్థం అంటారా? యాక్చువల్లీ మనం కరెక్ట్ గా చూసినట్టయితే ఈ జీన్స్ అనే ఫ్యాబ్రిక్ కానీ జీన్స్ అనే డ్రెస్సింగ్ కానీ మన భారతీయ వాతావరణానికి ఏమాత్రం సరిపడదు. యాక్చువల్లీ మన చీరకట్టులో కానీ మన పంజాబీ డ్రెస్లో కానీ మనకి ఇక్కడ వేడి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది మన టెంపరేచర్స్కి, మన వాతావరణానికి. సో మనం వేసుకునే దుస్తులు కూడా ఎలా ఉండాలంటే మనకి గాలి ఆడేటట్టు ఉండాలి, చెమటని అబ్జర్వ్ చేసుకునేలాగా ఉండాలి. ఈ జీన్స్ అనేది బేసికలీ అమెరికన్ వెదర్కి సూట్ అయ్యే డ్రెస్సింగ్ ఫ్యాబ్రిక్. కాకపోతే ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి అది గ్రాడ్యువల్గా మన దేశంలో కూడా వచ్చి అందరూ అట్లా వాడటం మొదలైంది. కానీ టు బి వెరీ ఫ్రాంక్ మన వాతావరణానికి కానీ మన పరిస్థితులకు కానీ అస్సలు సూట్ కాని ఫ్యాబ్రిక్ ఆర్ సూట్ కాని ప్యాంట్స్ వేసుకోవచ్చు. దాంట్లో కూడా జీన్స్ అనే మెటీరియల్ దానికి స్వెట్ అబ్జార్బింగ్ అనే నేచర్ ఉండదు. జస్ట్ చలి నుంచి ప్రొటెక్షన్కి కానీ రఫ్ వెదర్స్లో వర్క్ చేసేటప్పుడు కానీ అట్లాంటప్పుడు బాగుంటుంది. కానీ డే టు డే లైఫ్లో జీన్స్ అనేది మనకు సూట్ అయ్యేది డ్రెస్సింగ్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడు కానీ మనం వేసుకునే బట్టలు ఏదైనా కూడా స్కిన్ టైట్ అంటే ఒంటికి అతుక్కున్నట్టు పట్టేసినట్టు ఉండకూడదు. మనం వేసుకునే ఫ్యాబ్రిక్ చెమటని అబ్జర్వ్ చేసుకునేలాగా ఉండాలి, గాలి ఆడేలాగా ఉండాలన్నమాట. సో అది ఫ్యాషన్ ఎక్కువైపోయి మరీ విపరీతంగా టైట్గా వేసుకోవడం వల్ల రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైజీన్. ఈ జీన్స్ అనే మెటీరియల్ని రోజు ఉతకాల్సిన అవసరం లేదు. కంఫర్ట్, దాని గురించి ఫస్ట్ అందరు ప్రిఫరెన్స్ ఇచ్చేది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఏంటంటే ఒకసారి జీన్స్ వేసుకుంటే వారం రోజులకు కానీ 10 రోజులకు కానీ దాన్ని ఉతకరు. సో అలా ఉండడం వల్ల స్వెట్ అంతా జీన్స్కి అతుక్కుపోయి లోపల క్రిములు బ్యాక్టీరియా అంతా దాని మీద గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంటాయి. అందులో ఎక్కడైతే జీన్స్ వేస్తారో టైట్గా థైస్ కానీ జెనైటల్ ఏరియాస్లో కానీ అటువైపు స్వతహాగానే బాడీలో స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది ఆ ప్లేసెస్లో. సో దాంతో ఈ సేమ్ అదే డ్రెస్ రోజు వేసుకొని క్లీన్ చేసుకోకుండా పోవడానికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. యాక్చువల్లీ
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ జెనైటల్ ఏరియాస్ లో. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఈ స్వెట్ వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, టీనియాసిస్ అని, ఇప్పుడు రింగ్ వర్మ్ అంటారు కదా, అలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే జీన్స్ లాంటి ఫ్యాబ్రిక్ వాడినప్పుడు కూడా దాన్ని మనం కంటిన్యూస్గా 1 వీక్ 10 days క్లీనింగ్ లేకుండా అలా వాడకూడదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే స్కిన్ టైట్ జీన్సే కాదు, అసలు జీన్సే ప్రమాదకరం అంటారు. అంటే జీన్స్ ఫ్యాబ్రిక్ లో కూడా అది స్కిన్ టైట్ ఉన్నప్పుడు, ఒంటిని పట్టేస్తున్నప్పుడు ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మామూలుగా కూడా టు బి ఆనెస్ట్ జీన్స్ అనే ఫ్యాబ్రిక్ మన వెదర్ కి సూట్ కాదు. బట్ ఇట్స్ ఓకే, చలికాలంలో కానీ వానకాలంలో కానీ అడపదడప కానీ వేసుకుంటే పర్వాలేదు. బట్ డే టు డే మన లైఫ్ లో అదే మన రెగ్యులర్ డ్రెస్సింగ్ అయిపోయి అదే జీన్స్ ని ఇప్పుడు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, వర్కింగ్ మెన్ కానివ్వండి, కంఫర్ట్ గురించి అని చెప్పేసి అట్లాగే అదే వాడి డైలీ 3-4 days 1 week 10 days కంటిన్యూస్ గా అయితే డెఫినెట్లీ అది మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం చూసాం ఆస్ట్రేలియాలో ఒక మహిళ ప్రాణం మీదకి తెచ్చుకుంది స్కిన్ టైట్ జీన్స్ వల్ల. అంటే ప్రాణం మీదకి వచ్చేంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది. అంటే టైట్నెస్, ఫిగర్ పర్ఫెక్ట్ గా కనిపించాలనే క్రేజ్ లో చాలా టైట్ గా బక్కుల్స్ దగ్గర నుంచి బటన్స్ దగ్గర నుంచి టైట్ గా పెట్టి టైట్ బెల్ట్స్ వేసి అలా చేయడం వల్ల డెఫినెట్లీ పొట్ట మీద ప్రెషర్ పడి అక్కడంతా మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మన థైస్ కి అబ్డామిన్ కి మధ్యలో మేజర్ అబ్డామిన్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. వాటి మీద ప్రెషర్ ఎఫెక్ట్ అయిపోయి టోటలీ బ్లడ్ సప్లైని కాంప్రమైజ్ చేసేంత టైట్ గా వేసుకుంటే డెఫినెట్లీ అది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కి దారితీస్తుంది. అంత క్రేజీగా అంత ఇదిగా యూనో ఫ్యాషన్ మోజులో మన హెల్త్ ని ఎఫెక్ట్ చేసే విధంగా మన డ్రెస్సింగ్ అస్సలు ఉండకూడదు. ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది యూత్ వాడకుండా ఉండలేరు జీన్స్ అనేది. అయితే ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగింది కదా, జస్ట్ ఆమెకు అలా జరిగిందేమో, ఆమె కంఫర్టబుల్ గా లేక అలా జరిగిందేమో, మనకు కూడా అలా జరుగుతుందా అన్న ఇదిలో ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? నేను ఎవరికైనా యూత్ కి అడ్వైస్ ఇచ్చేది ఒకటే, ఇఫ్ యూ వాంట్ టు డ్రెస్ ఫ్యాషనబుల్లీ యూ షుడ్, డోంట్ కాంప్రమైజ్. బట్ మన కంఫర్ట్ లెవెల్స్ అనేది తెలుస్తుంది. మనం డ్రెస్ ట్రై చేసినప్పుడు, ఇవాళ రేపు అంతా డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి కదా, మనం ట్రై చేసినప్పుడు అట్లీస్ట్ మనం కూర్చోవటం కానీ, నిలబడటం కానీ, వాకింగ్ కానీ, ఈటింగ్ కానీ, ఎస్పెషల్లీ టైట్ క్లోదింగ్ వేసుకున్న తర్వాత మనం ఫుడ్ కడుపు నిండా తిన్నా కూడా దాన్ని తట్టుకోలేనంత టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. మనం వేసుకున్న తర్వాత మన బాడీలో ఆల్ మూమెంట్స్ కి మనకి కంఫర్ట్ అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ తోటి అన్ని యాక్టివిటీస్ నార్మల్ గా ఇంక్లూడింగ్ బెండింగ్, వాకింగ్, ఎవ్రీథింగ్ నువ్వు కంఫర్ట్ గా డ్రెస్ లో చేయగలుగుతున్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ వేర్ దట్ క్లోదింగ్, నో ప్రాబ్లం. బట్ మనకి బెండ్ అవ్వటానికి, నడవటానికే ఇబ్బంది అవుతున్నా, చూడటానికి మనం అందంగా బొమ్మలా కనిపిస్తున్నాం కాబట్టి ఎట్ ఎనీ స్టేజ్ వీ విల్ నాట్ కాంప్రమైజ్ అని అట్లాంటి డ్రెస్సింగ్ మాత్రం డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. ఓకే, ఫిగర్ పర్ఫెక్ట్ గా కనిపించడానికి, అలాగే స్కిన్ టైట్ వేసుకుంటే కొంచెం సన్నగా కూడా కనిపిస్తారు, ఆ ఉద్దేశంతో కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. సన్నగా కనిపించడం కాదు, మన ఫ్లెష్ ని, మన బాడీని మొత్తం సప్రెస్ చేసినట్టు, కట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ అట్లా ఎదుటి వాళ్ళకి ఆ ఇల్యూషన్ కనిపిస్తుందేమో కానీ డెఫినెట్లీ ఇట్ విల్ కాంప్రమైజ్ అవర్ కంఫర్ట్, అవర్ బ్లడ్ సప్లై, స్వెట్ విల్ నాట్ గెట్ అబ్జార్బ్డ్ అండ్ ఇట్ విల్ లీడ్ టు మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా స్కిన్ టైట్ ప్రిఫర్ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కామన్. ఇప్పుడు బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవ్వటం, ఇన్ఫెక్షన్స్ రావటం, కంఫర్ట్ లేకపోవటం, మజిల్స్ మీద ఆ ప్రెషర్ పడటం, స్ట్రెచ్ మార్క్స్ లాగా పడిపోతాయి టైట్ గా అవే జీన్స్ వేయడం వల్ల. అట్లాంటి ప్రాబ్లమ్స్ బోత్ జెండర్స్ కి కామన్. అది కాకుండా కూడా యాక్చువల్లీ మగవాళ్ళ ఇంకొక స్పెసిఫిక్ ప్రాబ్లం ఏంటంటే, మగవాళ్ళ లోదుస్తులు కానీ, వాళ్ళ వాళ్ళు వేసుకునే అవుటర్ డ్రెస్సింగ్ కానీ, it should give air and space to the testis and scrotum. Otherwise ఈ టెంపరేచర్ రైజ్ అయిపోతే స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. టైట్ క్లోదింగ్ వేసుకున్నప్పుడు ఇన్నర్ బాడీ టెంపరేచర్ హై అయిపోతే అది స్పర్మ్స్ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యి సమ్ టైమ్స్ ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ రిగార్డ్. ఫ్యాషన్కి వెళ్ళి అట్లా టైట్ జీన్స్ వేసుకుంటే లాంగ్ రన్ లో హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ట్రెడిషనల్ ఇండియన్ వేర్, ధోతి కానీ, పంచ కానీ ఎందుకు సజెస్ట్ చేస్తారంటే ఎయిర్, వెంటిలేషన్, ఆ క్లోదింగ్ లో ఆ ఫ్యాబ్రిక్ లో మన ఎన్వైరన్మెంట్ కి సరిపడే కంఫర్ట్ ఉంటుంది. బేసికలీ అది ఇప్పుడు ఏ పరిస్థితులను బట్టి, ఏ దేశ లోకల్ దాన్ని బట్టి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి ఉంటుంది.
సో అప్పట్లో మన ఇన్నర్ లోపల కచ్చాస్ అని అట్లాంటి షార్ట్స్ వేసుకోవడం కానీ పంచులు కానీ ఆ పద్ధతి ఎందుకు వచ్చింది? దానివల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, మూవ్మెంట్ లో ఈజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సరే ఇప్పుడు నౌ వీ కాంట్ గో బ్యాక్ టు దట్ స్టేజ్, యూత్ కాంట్ వేర్ దోస్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మరీ ఫ్యాషన్ పిచ్చిలో వెళ్ళి టైట్ అండర్ గార్మెంట్స్ కానీ టైట్ జీన్స్ కానీ అందులో సింథటిక్ ఫ్యాబ్రిక్స్ కానీ ఎస్పెషల్లీ నాట్ అడ్వైజ్డ్. ఎనీథింగ్ కాటన్ ఫ్యాబ్రిక్స్, కాటన్ మెటీరియల్, వెదర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఇస్ ఆల్వేస్ అడ్వైజబుల్. అట్లీస్ట్ మనం బయటికి ఫ్యాషన్కి ఏదేసుకున్నాం మన ఇన్నర్ వేర్ మాత్రం కాటన్స్ ఉంటే చాలా బెటర్. చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్దాం. ప్రత్యేక చర్చలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్. నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి పో. నేను ఒక్కసారి కమిట్ అయితే కత్రినా కైఫ్ మాట కూడా విను. ఏమిటి విద్య, జ్వరం వచ్చినోడికి జాండీస్ తగిలినట్లు ఆఫర్లన్నీ నాకే తగులుతున్నాయేంటి? నేను రాయేది నా కోసం ఆయరా, నా లవర్ సమత కోసం. తెంగుతోమ కొట్టి నా సమత చచ్చిపోయిందిరా. ఒక ఆట, 4 ప్రశ్నలు, ₹1,00,000. మీ దశ తిరగబోతోంది. ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నారా? మాకు ఫోన్ చేయండి. మేము అడిగే 4 ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. ₹1,00,000 మీ సొంతం చేసుకోండి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా టీమ్ తో హాయిగా చిట్ చాట్ చేస్తూ అక్షరాల ₹1,00,000 గెలవండి. శ్రీ శరవణ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ రోజుకో లక్షాధికారి. రేపు రాత్రి 7:30 మీ ABN లో. ఈ కార్యక్రమం సమర్పణ శ్రీ శరవణ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మరియు సహ సమర్పణ నియో ఎడ్యుకేషనల్ ఫర్ MBBS అట్ అబ్రాడ్. స్వతంత్ర భారతంలో చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన నిరంకుశత్వం, హక్కుల గొంతు నొక్కిన దురహంకారం, అధికార రక్షణకు ఇందిర చేసిన మాయోపాయం, మళ్లీ కబళిస్తుందేమోనని ఎప్పటికప్పుడు భయపెట్టే ఘాతం. చీకటి రోజులు. స్పాట్లైట్ రాత్రి 8:30 నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్. వెల్కమ్ బ్యాక్. స్కిన్ టైట్ జీన్స్ వల్ల వచ్చే అనర్థాలపై డిస్కస్ చేస్తున్నాం. డాక్టర్ మానస గారు మనతో పాటు ఉన్నారు. మానస గారు, ఎస్పెషల్లీ స్కిన్ టైట్ జీన్స్ వల్ల ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో అంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ కంఫర్ట్ కాంప్రమైజ్ అవుతుంది. స్ట్రెచ్ మార్క్స్, అబ్డామిన్ మీద ప్రెషర్, బ్లడ్ సప్లై తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం, జననేంద్రియాల దగ్గర తరచు డిశ్చార్జ్, ఇచ్చింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కామన్ ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి. ఓకే, అంటే ఎటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఓకే మనం తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనిపించేలా ఎటువంటి లక్షణాలు కనిపించినప్పుడు అనుకోవాలి? ఎటువంటి అంటే మీకు కాన్స్టెంట్ ఆ టైట్నెస్ వల్ల మీరు ఎక్కడైతే ఆ లైన్ వేస్తారో, జీన్స్ వేస్తారో అక్కడ మీకు కాన్స్టెంట్ పెయిన్ కానీ, పొట్ట మీద ఇబ్బంది కానీ, లేదా మీకు వాకింగ్ ఉన్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు పట్టినట్టు అనిపించడం కానీ, డిస్కంఫర్ట్ అంటే దాని మీద మన బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయిపోయి నర్వ్స్ బాగా కంప్రెస్ అయిపోయి మనకు నడవటానికి ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు, అలాంటప్పుడు కానీ కాన్స్టెంట్గా మనకు ఇచ్చింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్ అట్లా, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ వైట్ డిశ్చార్జ్, సో నాట్ రిలేటెడ్ టు ది సారీ, బట్ ఇచ్చింగ్ లాగా ఉన్నా కానీ మనకి, లేకపోతే సోర్స్ లాగా ఇది అక్కడ జననేంద్రియాల దగ్గర థైస్ మధ్యలో సోర్స్ లాగా కనిపించిన అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ మా దగ్గర ఫస్ట్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ దగ్గరలో మాకు డాక్టర్సే కాకుండా మంచి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. సో అసలు యూ షుడ్ నాట్ ఎట్ ఆల్ ఫీల్ షై. కొన్నిసార్లు ఏంటంటే మనం ఇట్లాంటి సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తాం, చాలా మైనర్ సిమ్టమ్స్, ఇది జస్ట్ పాసింగ్, ఇదేం కాదు అని అట్లా అనుకోవటం, లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్కి కన్సల్ట్ చేయడానికి ఇబ్బంది ఫీల్ అవ్వటం, కొంచెం అలా కాకుండా మీరు ఇప్పుడు మా ఫస్ట్ హెల్త్ డయాగ్నోస్టిక్స్కి వస్తే మా దగ్గర ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు.
అందరూ లేడీస్ యూ కెన్ కమ్ అండ్ ఫ్రీలీ డిస్కస్ అండ్ టాక్ అండ్ టెల్. అప్పుడు నిజంగా మీకు ప్రాబ్లం ఉంది అనిపిస్తే డెఫినెట్లీ వాళ్ళు ప్రాపర్ కన్సల్టెంట్ దగ్గరికి మిమ్మల్ని గైడ్ చేస్తారు. జీన్సే కాదు, లెగ్గిన్స్ కూడా చాలా టైట్ గానే వేసుకుంటారు. ఎంత టైట్ అంటే అసలు లెగ్గినేనా లేకపోతే లెగ్ కే కలర్ పూసుకున్నారా సమ్ కలర్ అన్నట్టుగా అంత టైట్ గా వేసుకుంటూ ఉంటారు. అదే చెప్తున్నాను కదా, టైట్ ఫ్యాబ్రిక్స్ ఆర్ నెవర్ అడ్వైజబుల్. ఎందుకంటే ఫ్యాషన్ సంగతి వదిలేస్తే పర్పస్ ఆఫ్ వేరింగ్ ద డ్రెస్ ఇట్ సెల్ఫ్ ఉండదు, కంఫర్ట్ ఉండదు. తర్వాత అంత మనకి ఫ్యాషన్ గా కనిపించేలాంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్లీ సింథటిక్ మెటీరియల్స్, ఆర్టిఫిషియల్ మెటీరియల్స్. ఆ మెటీరియల్స్ మనకి బాడీకి నప్పినట్టుగా ఉండవు, మన స్కిన్ కి కంఫర్ట్ ఉండదు, వాటికి స్వెట్ అబ్జార్బింగ్ నేచర్ ఉండదు, అండ్ మోస్ట్ అవి ఈజీగా టేర్ కూడా అయిపోతాయి యాక్చువల్లీ. అండ్ మనకి కాళ్ళు తిమ్మిరిగా ఉండటం, నడవడానికి ఇబ్బంది కావటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లాంటి మెటీరియల్స్ వేసుకో. So it is not advisable to wear such kind of clothing which will compromise your health and comfort. ఎస్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, సంతోష్ గారు కాల్ చేస్తున్నారు. సంతోష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో డాక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు డెడ్లీ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం అంటున్నారు కదా, అది జెంట్స్ కూడా అప్లికబుల్ అవుతుందా లేకపోతే ఓన్లీ లేడీస్ కి అప్లికబుల్ అవుతుందా? ఎవరికైనా అండి, స్కిన్ టైట్ ఫ్యాబ్రిక్ అనేది ఎవరికైనా నాట్ అడ్వైజబుల్. అందులో ఇందాక నేను చెప్పినట్టు జెంట్స్ కి ఇంకొక స్పెషల్ ప్రాబ్లం ఏముంటుందంటే వాళ్ళ టెస్టిస్ కి బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయిపోయి టెంపరేచర్ పెరిగిపోయి అది స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేసి స్పర్మ్ కి డ్యామేజ్ కాజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. హలో, ఎస్, కాల్ కట్ అయిందండి. ఓకే, ఇప్పుడు స్కిన్ టైట్ వేసినా, లెగ్గిన్స్ వేసినా, జీన్స్ వేసినా దానికి ఎంతో ఫ్యాషన్ గురించి సన్నగా కనబడాలి, స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా కనబడాలని. సో అలా ఉంటేనే అందం. అంటే ఇది వరకు అలా లేరు కదా, ఇప్పుడు ఎందుకు అలా మారేస్తారు? ఇదంతా మీడియా, ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఇది వీళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్. ఈ సైజ్ జీరో క్రేజ్, ఫ్యాషన్ డెఫినేషన్, ఇలా ఉంటేనే ఫ్యాషన్ అని. యాక్చువల్లీ ఈ సైజ్ జీరో కాన్సెప్ట్ అనేది మన ఇండియన్ లేడీస్ కి కానీ, మన స్ట్రక్చర్ కి కానీ, మన ఫిజిక్ కి కానీ ఏమాత్రం సూట్ అవ్వవు. వీఆర్ జెనెటికలీ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వెస్టర్న్ పీపుల్. సో వాళ్ళ ఒంటికి ఏదైతే నప్పుతుందో, ఎలాంటి డ్రెస్సెస్ అయితే నప్పుతాయో, మనం స్క్రీన్ మీద హీరోయిన్స్ ని ఎట్లా అయితే చూస్తామో అందరూ అట్లాగే ఉండాలనుకొని ఆ ఫ్యాషన్ క్రేజ్ లో అట్లా డ్రెస్అప్ అవ్వటం తప్ప. సో ఫస్ట్ థింగ్, ఫ్యాషన్ అంటే మన అందంగా కనిపించాలి, కంఫర్టబుల్ గా ఉండాలి. సో డోంట్ గో బై అదర్స్ డెఫినేషన్ ఆఫ్ ఫ్యాషన్. అండ్ అది మన ప్రాణం మీద తెచ్చుకొని మన హెల్త్ కాంప్రమైజ్ అయ్యి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటీరియేట్ అయ్యేలా కాకుండా, కంపారిజన్ తో కాంపిటీషన్ తో కాకుండా. లైన్ లో ఉన్నారండి సుష్మా గారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సుష్మా గారు, హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. సుష్మా గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి సుష్మా గారు. స్కిన్ ఇవి లెగ్గిన్స్ కూడా ప్రాబ్లమేనా మేడం? స్కిన్ టైట్ లెగ్గింగ్స్ కూడా అంటే డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్ అండి. మరీ స్కిన్ టైట్ గా కనిపించేలాంటి లెగ్గింగ్స్ ఏవైతే ఉంటాయో అవి టూ స్ట్రెచబుల్ మెటీరియల్స్ తో చేస్తారు. అవి సింథటిక్ మెటీరియల్స్. ఓకే, అవి వాటికి స్వెట్ అబ్జార్బింగ్ క్వాలిటీ ఉండదు, మన స్కిన్ వాటిని ఎక్కువసేపు టాలరేట్ చేయలేదు, అండ్ వాటి వల్ల కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కూడా మరీ ఒంటికి అతుక్కుపోయినట్టుండి కాకుండా కొంచెం కాటన్ బేస్డ్ మెటీరియల్ అయ్యి కొంచెం ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటే పర్వాలేదు, వెదర్ జీన్స్ ఆర్ లెగ్గింగ్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మానస గారు, చాలా విషయాలు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, స్కిన్ టైట్ వేసుకోకూడదు, అలాగే మన ఎన్విరాన్మెంట్ కు తగ్గ దుస్తులు ధరిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ దరిచేరవని డాక్టర్ మానస గారు చెప్తున్నారు. ఇది వాటి ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వే రిపోర్ట్, యు డిసైడ్. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్. అధికార పక్షమైన విపక్షమైన నోరు జారితే పంచు పడినట్లే. ఎవరిని వదిలిపెట్టం, దేన్ని ఉపేక్షించం. సినీ స్టార్స్ అయినా స్పోర్ట్స్ స్టార్స్ అయినా సిల్లీగా బిహేవ్ చేస్తే సీన్ సితారే. Get ready for running commentary with me only on ABN. Stay with us. రన్నింగ్ కమెంటరీ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 తిరిగి ఉదయం 8:30 మీ ABN ఆంధ్రజ్యోతిలో.
గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. మెడిసిన్ లో సీట్ రాలేదా? అయినా మీరు డాక్టర్ కావచ్చు. బెలీజ్ లోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేయొచ్చు. మరిన్ని వివరాలకై మేజ్ యూని సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు దిక్సూచి. సో కోటేశ్వరరావు గారు చెప్పండి, ఇప్పుడు క్రెడీ వైజెస్ ఆర్గనైజేషన్ గురించి చెప్పండి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్. క్రెడో వీసెస్ అనే ఆర్గనైజేషన్ ద్వారా, అంటే మేము దానికి డైరెక్టర్ అండి. దాని ద్వారా మేము 15 సంవత్సరాలుగా ఆ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వీటిలో అంటే మెయిన్ దేశాలైన యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీకి పంపించడం జరుగుతుంది. ఇటీవల గత 3 సంవత్సరాలుగా మేము ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ప్రమోట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో బాగా సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీని, అలాగే చైనా, ఫిలిప్పైన్స్ వంటి కంట్రీల దేశాల్లోని మేము కాలేజెస్ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, సో మీరేం చెప్తారు? మీ ఫైనల్ చదువుతున్నారు ఎంబీబీఎస్ రంజిత్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అక్కడ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, అక్కడ అన్ని మీరు ఓకేనా, ప్రాబ్లం ఏం లేదా? అవునండి, మామూలుగా ఎంసెట్లో సీట్ రాక మెడిసిన్ చేయలేకపోతాం వాళ్ళందరికీ మామూలుగా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మెడికల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అవి ఆప్ట్ చేసుకొని ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మా యూనివర్సిటీ గురించి, మా యూనివర్సిటీలో ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ చెప్పడానికి నేను ఇప్పుడు ఇవాళ ఈ స్టూడియోకి వచ్చానండి. అందులో మెయిన్గా ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్పండి, మామూలుగా ఏ కంట్రీస్లో చూసుకున్నా ఫారిన్ కంట్రీస్లో మినిమంగా 5.5 నుంచి 6.5 డ్యూరేషన్ ఉంటుందండి. కానీ మా యూనివర్సిటీ ఆఫర్ చేసే మెడికల్ ప్రోగ్రామ్లో ఓన్లీ 4 yearsలో మెడిసిన్ కంప్లీట్ చేయగలవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా. దాన్ని కంప్లీట్ చేసుకోగలం, ఇది మెయిన్ అడ్వాంటేజ్ అండి. అది కాకుండా రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, మామూలుగా ఏ కంట్రీస్కి వెళ్ళినా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఒక మెడికల్ స్టూడెంట్కి ఒక పేషెంట్స్తో ఉండే ఇంటరాక్షన్ కానీ, డాక్టర్తో చేయాల్సిన ఇంటరాక్షన్ కానీ చాలా అవసరం. అలాంటి అవసరం అలా ఇంటరాక్షన్ చేయగలగాలంటే మనకు వాళ్ళు మాట్లాడే భాష, మనం మాట్లాడే భాష ఒకేలా ఉండాలి. మామూలుగా వేరే కంట్రీస్, ఇప్పుడు చైనా, ఫిలిప్పీన్స్, ఏ కంట్రీ తీసుకున్నా సరే వాళ్ళకు అక్కడ మాట్లాడే లోకల్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మేము మా యూనివర్సిటీ ఉండే బెలీజ్ కంట్రీ యొక్క ఒఫిషియల్ లాంగ్వేజే ఇంగ్లీష్ కాబట్టి మనకి ఏ లాంగ్వేజ్ బ్యారియర్ అడ్డుగా ఉండదు దానికోసం. సో వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అసలు ఉండదు, మనకి ఏ స్పెషల్ గా వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనండి, కాలర్ లైన్ లో ఉన్నారు. గణేష్ గారు రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. గణేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు మీ సంస్థని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎంబీబీఎస్కి మన ఏపీ, తెలంగాణలో ఉండే సీట్ల పరంగా కానీ బయట ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం చూస్తే చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. సో మనకి ఇక్కడ 1,00,000 పైగా వాళ్ళు ఎంసెట్ రాస్తుంటే ఇక్కడ అందుబాటులో ఉన్న సీట్లు 6,000 మాత్రమే. సో చాలా 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 హ్యూజ్ రిక్వైర్మెంట్, ఆ గ్యాప్ ఉండిపోయింది అనమాట. ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ఉన్న అవకాశాల్లో సెంట్రల్ అమెరికా కానీ, చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ, ఇంకా అంటే యూరోప్లో కొన్ని కంట్రీస్, జార్జియా అని చెప్పేసి, లాత్వియా, లిథువేనియా ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాయి. గత చాలా సంవత్సరాలుగా చైనా, ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా మాత్రం బాగానే స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది తక్కువ ఖర్చుతో. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ సీట్లు కానీ, ఎన్ఆర్ఐ సీట్స్ కోటాలో కానీ ఎంబీబీఎస్ చేయాలంటే చాలా చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది తక్కువ బడ్జెట్తో. అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా బేర్ చేసే అంత ఆప్షన్స్లో సెంట్రల్ అమెరికా స్టూడెంట్స్కి అందుబాటులో ఉందన్నమాట. ఓకే, అలాగే రంజిత్, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది? ఇక్కడ వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? కరెక్ట్ అండి. బెలీజ్ అనే కంట్రీ కూడా సేమ్ సెమీ ట్రాపికల్ కంట్రీ అండి, లైక్ ఇండియా. అక్కడ నార్మల్ మన ఇండియాలో ఎలా టెంపరేచర్ ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుందండి. కాకపోతే అక్కడ ఇంకా ఇక్కడ ఉన్నంత వేడి అయితే అక్కడ ఉండదు. అక్కడ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 30 degrees సెంటిగ్రేడ్ అండి. సో నాకు తెలిసి ఒక 2-3 daysలో ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి అడాప్ట్ అయిపోతారు ఈజీగా. ఓకే, అలాగే సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీ గురించి చెప్పండి. సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ 1996 నుంచి స్టూడెంట్స్ని అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. సో అక్కడ మిగతా కంట్రీస్ అన్నింటిలో కూడా 5.5-6 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటే, ఇక్కడ వీళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మాత్రం 4 years అండి. 2 years బేసిక్ సైన్సెస్ ఉంటుంది, 2 years క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి. కంప్లీట్ అంటే 4 years, ఇక్కడ 2 years ఫస్ట్ 2 years త్రై సెమిస్టర్ మోడ్లు ఉంటుంది. ఇయర్కి 3 semesters ఉంటాయి. జనరల్గా మీరు చూసుకున్నట్టయితే ప్రతి చోట 2 semesters మాత్రమే ఫాలో అవుతారు. సో అట్లా వీళ్ళు 2 yearsలో ఆల్ చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, రంజిత్, అక్కడ చూసినట్లయితే అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, అలాగే ఇప్పుడు మనకి డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళు ఈజీగా క్లారిఫై చేస్తారా? ఎస్, బేసికలీ కోటేశ్వర్ గారు చెప్పినట్టు 3 trimester మోడల్ అండి. మనకు ప్రతి సెమిస్టర్కి మనకు 500 hours క్రెడిట్ అవర్స్ ఇస్తారండి. అలా మనకు రోజు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి.
మనకు ఎవ్రీడే ఖచ్చితంగా ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి MCQ ప్యాటర్న్ అండి. మామూలుగా ఇండియాలో ఎక్కడైతే చేస్తే ఎస్ఏ ప్యాటర్న్ ఉంటుంది, బాగా ఎస్ఏ రాయడానికి. కాకపోతే అక్కడ MCQ ప్యాటర్న్, ఎందుకంటే అదే వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్ ప్యాటర్న్ కాబట్టి USMLE రాసినా కానీ MCA ఎగ్జామ్ రాసినా మనకు ఏ ఎగ్జామ్ రాసినా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్లోనే ఉంటుంది కాబట్టి అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అక్కడ మనకు డౌట్ విషయానికి వస్తే మనకు 24/7 అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉంటారండి. మనం ఏ టైంలో సరే మనకు సోషల్ నెట్వర్క్ త్రూ కానీ ఇలా మామూలుగా డైరెక్ట్ కాల్ చేసి కానీ ఇలా మనకు అందుబాటులో ఉన్నారంటే మనం ఫేస్ టు ఫేస్ కానీ ఎలాంటి డౌట్ ఉన్నా సరే మనం నెక్స్ట్ ఇన్స్టెంట్గా మనం క్లారిఫై చేసుకోగలం. అంటే అక్కడ ఫ్యాకల్టీ మన ఎలాంటి డౌట్స్ అయినా క్లారిఫై చేస్తారు, ఎనీ టైం, ఏం ప్రాబ్లం ఉండదు. ఏం లేదండి. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి. నెక్స్ట్ కాలర్ సునీత లైన్ లో ఉన్నారు. సునీత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సునీత గారు. సార్ మా పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చేస్తుంది సార్. ఓకే అండి. అయితే మా పాపకి వచ్చేసి MBBS చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే అండి. ఓకే, అంటే మేము అంటే అక్కడ ఒకవేళ సీట్ రాకపోయినా అక్కడ ఫీజులు కానీ ఎలా ఉంటాయి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఎలా ఉంటాయి, మీరు డేట్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి తెలుసుకోవడానికి. మీరు ఏ ఊరికి కాల్ చేస్తున్నారు మేడం? నల్గొండ అండి. నల్గొండ నుంచి మీకు స్క్రోలింగ్ లో నెంబర్స్ వస్తున్నాయండి, మా ఆఫీస్ నెంబర్స్. మీరు అంటే పాప ఎట్లాగో సెకండ్ ఇయర్ లో ఉంది కాబట్టి మీరు ఒకసారి ఆ నెంబర్స్ కాల్ చేస్తే కనుక మేము పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆఫీస్కి వచ్చి కలిసినా కూడా అన్ని వివరాలు మీకు అందిస్తామండి. ఓకే, అలాగే సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీకి మిగతా దేశాల్లో ఉన్న యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ అంటే ఏం లేదండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చైనాలో చాలా యూనివర్సిటీస్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఫిలిప్పైన్స్ కూడా గత 4-5 ఇయర్స్గా చాలా యూనివర్సిటీలు బయటకు వచ్చాయి, వాటికి కూడా చాలామంది ఇండియన్స్ వెళ్తున్నారు. ఇక్కడ కూడా సెంట్రల్ అమెరికా కూడా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగానే ఉంది, అన్ని చోట్ల బాగాలేదని చెప్పడానికి ఏం లేదండి. ఇప్పుడు చైనాకి వచ్చేపాటికి ఖచ్చితంగా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు బేసిక్ సైన్స్ అయిపోయిన తర్వాత క్లినికల్ రొటేషన్ చేయాలంటే కనుక లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. అవును. సో అక్కడ పార్ట్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. సో స్టూడెంట్స్ అంటే కొంచెం చైనీస్ లాంగ్వేజ్ చాలా టఫ్ ఉంటుంది, వాళ్ళకి అదే టఫ్ దాన్ని ఫేస్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక చైనా కూడా బాగానే ఉంటుందండి. ఫిలిప్పైన్స్ కూడా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీనే. సెంట్రల్ అమెరికా అయితే పూర్తిగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 4 years కంప్లీట్ అయిపోతుంది కోర్స్. 4 years కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంతకుముందు అయిపోయిన బ్యాచ్లు చూస్తే కనుక వీళ్ళు MCA స్క్రీనింగ్ టెస్ట్ కూడా చాలా బాగా పాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఈజీగా పాస్ పర్సెంటేజ్ దానిలో క్వాలిఫై అయిపోతున్నారు అనమాట. అదొక మెయిన్ ఒక అడ్వాంటేజ్. ప్లస్ వీళ్ళు కనుక యుఎస్కి వెళ్ళాలంటే USMLE స్టెప్ 1 స్టెప్ 2 రాసుకుంటానికి ఇక్కడ అనుకూలత ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా US సిస్టమ్ ఫాలో అవుతుంది. ఫ్యాకల్టీస్ ఫ్రమ్ USA ఉంటారు, ఈవెన్ కో స్టూడెంట్స్ ఫ్రమ్ USA కెనడా నుంచి ఉంటారు. అందువల్ల ఇక్కడ చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి కరిష్మా లైన్ లో ఉన్నారు. కరిష్మా గారు మీ డౌట్ అడగండి. కరిష్మా గారు హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కరిష్మా గారు చెప్పండి. సార్ మామూలుగా MCA ప్రకారం MBBS జాయిన్ అవ్వాలంటే 50% మార్క్స్ కావాలని అంటున్నారు కదా సార్? అవునండి. అంటే బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ 4 50% కావాలి, లేకపోతే ఒక్కో సబ్జెక్ట్ లో 50% కావాలా? మీరు అడిగేది MCA స్క్రీనింగ్ టెస్ట్ గురించి అడుగుతున్నారా, లేదా జనరల్ క్వాలిఫికేషన్ క్వాలిఫై అవటానికి అడుగుతున్నారు? ఎలిజిబిలిటీ కాబట్టి 50% కావాలన్నారు కదండి సార్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎలిజిబిలిటీ జనరల్ గా అయితే 60% ఉంటుంది బెటర్ అండి. అంటే మెడిసిన్ చదవాలనుకున్న వాళ్ళకి 50% అనేది కూడా మేము సజెస్ట్ చేయము. అట్లీస్ట్ 60% అబౌవ్ ఉంటే కనుక బాగుంటుందండి. ఓకే రంజిత్, ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఇండియన్ ఫుడ్ అక్కడ దొరుకుతుందా లేదా అనేది ఒకటి. నెక్స్ట్ అక్కడ ఇండియన్ ఫుడ్ తో పాటు అకామిడేషన్ ఎలా ఉంటుంది? అకామిడేషన్ అంటే అక్కడ హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అక్కడ అందరికీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, మెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది విత్ ఇండియన్ చెఫ్స్. అక్కడ మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మనం కాలేజ్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం మన కాలేజ్కి వచ్చి డెలివరీ చేస్తారు, ఈవినింగ్ టైం మన ఇంటికి డెలివరీ అవుతుంది, లేదా మనం అక్కడికి వెళ్ళి తినగలుగుతాం. మనకు అలా కాకుండా వండుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ, కుక్ చేసుకునే వాళ్ళు కూడా. వాళ్ళందరి కోసం మనకి ఇండియన్ గ్రాసరీస్ చాలా దొరుకుతాయి అక్కడ, మనకు దొరకందంటూ ఏది లేదంటే అక్కడ. ఓకే ఓకే నెక్స్ట్ కాలర్ ప్రత్యూష లైన్ లో ఉన్నారు. ప్రత్యూష గారు మీ డౌట్ అడగండి. ప్రత్యూష గారు చెప్పండి. ప్రత్యూష గారు మాట్లాడండి. నేను MBBS 4th year స్టూడెంట్ తో ఒకసారి మాట్లాడాలండి. తనకి ఇక్కడ ఎంసెట్ లో ర్యాంక్ ఎంత వచ్చిందండి? ఎంసెట్ లో ర్యాంక్ ఎంత వచ్చింది మీకు అని అడుగుతున్నారు. నేను చేసిన టైం నాకు 20,000 వచ్చిందండి.
ఓకే 20,000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి ర్యాంక్ తక్కువ వచ్చినా కూడా అక్కడ చదవడానికి మతలబ్ ప్రాబ్లం ఏమి ఉండదు కదండి, ఇక్కడ సీట్ రాలేదన్న బాధతోనే అక్కడ మామూలుగా అక్కడ బయట దేశాలు ట్రై చేసామండి. మనకి ఇక్కడ స్కోప్ చాలా తక్కువ కాబట్టి, మనకు టాలెంట్ ఉన్నా కూడా మనకి ఇక్కడ సీట్ రాలేకపోయింది కాబట్టి మనం బయట ట్రై చేయడం జరిగిందండి. అలా నేను ఇక్కడ ఈ యూనివర్సిటీ నేను ఆప్ చేసుకోగలిగానండి. అక్కడికి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బయట కంట్రీస్ లో అంటే ఇండియా కాకుండా వాళ్ళకి ఎంసెట్ ర్యాంకులు కానీ దాన్ని దేన్ని పరిగణలోకి తీసుకోరు. జనరల్ అకాడమిక్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ ఉన్న పర్సెంట్ ఆధారంగానే వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంసెట్ ర్యాంక్ తో ఎలాంటి సంబంధం కూడా లేదు, ఓన్లీ మార్క్స్ పర్సెంటేజ్ మాత్రమే సరిపోతుంది అంటారు. ఓకే, సో అలాగే మనం చూస్తే ఫీజ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ వచ్చేపాటికి జనరల్గా రేంజింగ్ అంటే ఈ అన్ని కంట్రీస్లో కూడా 25 లక్షల నుండి గరిష్టంగా 35 లక్షల వరకు వీళ్ళకి ఖర్చు వస్తుందండి. ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్యూషన్ ఫీజు అన్ని ఇంక్లూజివ్ ఉంటాయండి ఇందులో. ఓకే, మహబూబ్ నగర్ నుంచి రాఘవ లైన్ లో ఉన్నారు. రాఘవ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు, నేను ఇన్ని రోజులు ట్రై చేసిన మేడం, ఇది ఫిలిపైన్స్ లో అక్కడ ఎంబీబీఎస్ కోసం అని. ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు మనది ఉంటది కదా సార్ సిలబస్, మీ క్వశ్చన్ క్లియర్ గా లేదండి, చెప్పండి. ఇక్కడ ఉండే ఎంబీబీఎస్ సిలబస్ తోటి కంపేర్ చేస్తే ఏ కంట్రీలో ఎక్కువ సిమిలారిటీ ఉంటదని, పీజీకి ప్రాబ్లం అవుతుంది కదా అండి. అంటే ఆయన ఎంబీబీఎస్ తో పాటు పీజీ ఇక్కడ చేయాలనుకుంటున్నారు. ఎంబీబీఎస్ అవునండి, మీరు ఎంబీబీఎస్ అక్కడ సెంట్రల్ అమెరికాలో కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత ఇండియాకి వచ్చి ఎంసీఐ స్క్రీనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పీజీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి ఇక్కడ కూడా. ఓకే, రంజిత్, ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా లేకపోతే టఫ్ గా ఉంటుందా? అఫ్ కోర్స్ అండి, ఈజీగా అయితే ఉండదండి. మామూలుగా స్క్రీన్ టెస్ట్ ఎందుకంటే బయట కంట్రీస్ లో చేస్తాం కాబట్టి మనకున్న అక్కడ మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఇండియాలో పనికి వస్తుందా లేదా, ఇండియాలో మనం ఒక ప్రాక్టీస్ చేసుకోగలని పనికి వస్తుందా లేదా, అది తేల్చడానికి పెట్టే టెస్టే స్క్రీన్ టెస్ట్ అంటారండి. సో మనం దానికి ఆ స్టాండర్డ్ మనం రీచ్ అవుతామా లేదన్న దానికి మనం చూసుకోవాలండి. మా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే ఓవరాల్ గా ఎంసీఏ పర్సెంటేజ్ వచ్చి 3% అండి, ఓన్లీ 3%, జస్ట్ 3%. కానీ మా యూనివర్సిటీ వాళ్ళు రాసిన వాళ్ళ పర్సెంట్ చూస్తే 60% దే ఆర్ పాస్ అవుట్ ఒక ఎగ్జామ్ లో. సో ఐ థింక్ మేము కొంచెం మా స్టాండర్డ్ కొంచెం బాగుందని నేను దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ మనం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవునండి, ఎడ్యుకేషన్ లోన్స్ వివరాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే దానికంటే మేము పేరెంట్స్ కి అందరికి వివరాలు మాత్రం ఖచ్చితంగా అందిస్తాము. అంటే ఏ విధమైన క్రైటీరియా వాళ్ళు మీట్ అయితే వాళ్ళకి లోన్స్ వస్తాయి అనేది. జనరల్ గా పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ గానీ ఆర్ఎల్స్ ఐటీ పేరు గానీ అయి ఉండాలి. అట్లా ఉంటే కనుక వాళ్ళకి మేము బ్యాంక్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉందా? స్కాలర్షిప్స్ పరంగా వచ్చేప్పటికి సెంట్రల్ అమెరికా యాక్చువల్ గా పర్ సెమిస్టర్ వచ్చేప్పటికి $8,000 ఫీజుగా ఉందండి. కానీ మన ఇండియన్ స్టూడెంట్స్ టోటల్ గా 1 year ఫీజు $8,500 పెట్టారు. ఎందుకంటే అందులో ఒక తెలుగు డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన కృషి వల్ల మనకి $8,500 కే 1 year ఫీజు మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే, సో అలాగే రంజిత్, చాలా మంది అమ్మాయిలు పంపించాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుందని, మరి సెక్యూరిటీ విషయంలో ఎలా ఉంటుంది అక్కడ? సెక్యూరిటీ పరంగా చూసుకుంటే అండి మనకు హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడ ఆల్రెడీ టోటల్లీ సెక్యూరిటీ యూనివర్సిటీ వాళ్ళు మనకు చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనకు ఉండే అక్కడ పోలీస్ కానీ వాళ్ళతో బాగా డీటెయిల్ ఉంటాయి కాబట్టి మనకు ఆ సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. అలాగే మనకు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే మామూలుగా ఏంది బస్సు కూడా మార్నింగ్ మనకు క్లాస్ కోసం పికప్ చేసుకుంటుంది, ప్లస్ క్లాస్ అయిపోయినాక డ్రాప్ కూడా చేస్తుంది. అంతేకాకుండా మనకు అందరికి షాపింగ్ చేయాలంటుంది. మనకు ఓన్లీ వీక్లీ 5 days కాలేజ్ కాబట్టి మిగతా సాటర్డే సండే హాలిడేస్. ప్రతి సాటర్డే మార్నింగ్ మనకు సిటీ రన్ ఉంటుందండి. మన కాలేజ్ వాళ్ళే మనకు బస్సులో తీసుకెళ్లి షాపింగ్ చేయించి తిరిగి వెనక్కి సేఫ్ గా వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి సెక్యూరిటీ పరంగా అయితే ఎటువంటి క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి గౌతమ్ లైన్ లో ఉన్నారు. గౌతమ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో గౌతమ్, చెప్పండి. ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుందండి? ఫీ స్ట్రక్చర్ ఇంత ముందే చెప్పడం జరిగిందండి. ఇయర్లీ $8,500 అండి ట్యూషన్ ఫీజు. ఇయర్ వైజ్ కట్టుకునే ఆప్షన్ ఉందండి. ఇది ఇయర్లీ టోటల్ ఎంత అవుతుంది? 4 years కి ఎంత అవుతుంది? 4 years అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలిపితే మీకు 35 lakhs వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే చాలా మందికి ఇంకో డౌట్, ఆయన చెప్పారు ఆల్రెడీ ఈజీ అని ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్. సో ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవడం అనే ఒక ఇదైపోయింది, పాస్ అవడం కష్టం అనే ఒక నమ్మకం. అట్లాంటిది ఏం లేదండి. అంటే మేము ముందుగానే చెప్తాం, డాక్టర్ కోర్స్ అనేది ఒక యజ్ఞం లాంటిది. సో అక్కడ చదువుకుంటాకి వెళ్ళిన వాళ్ళు అదే పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి చదువుకోవాలి, వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు. ఇక్కడ సెంట్రల్ అమెరికాలో చూసుకుంటే 3 semesters అన్నమాట. వీళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి లీజర్ అవకాశం లేకుండా కంప్లీట్ గా కోర్సు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అందువల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఓకే, నెక్స్ట్ కాలర్ చెన్నయ్య లైన్ లో ఉన్నారు. చెన్నయ్య గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి సార్. సార్ ఎంత అవుతుంది సార్ ఫీజు వచ్చేవాడి యూనివర్సిటీ మా బాబు ఉన్నాడు. చెప్పండి. 915 వచ్చింది సార్ ఇంటర్మీడియట్. ఓకే అండి. సార్ మీరు ఈ ప్రోగ్రామ్స్ లో మా స్క్రోలింగ్ నంబర్స్ వస్తున్నాయి. మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వివరించడం జరుగుతుందండి. ఓకే రంజిత్, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే అక్కడ లైబ్రరీకి సంబంధించి ఎలా ఉంటుంది? ఎస్ సార్, మనకు బేసిక్ సైన్స్ లో కోర్స్ వచ్చేసరికి మనకు మెయిన్ గా మనకు అనాటమీ ల్యాబ్ కానీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, హిస్టాలజీ ల్యాబ్స్ అన్నిటికీ అన్ని ల్యాబ్స్ ఉంటాయండి. సో మన ల్యాబ్ లో మనం చూసుకోవచ్చు. అలాగే మనకు లైబ్రరీ విషయానికి వస్తే మనకు 24/7 లైబ్రరీ అందుబాటులో ఉంటుందండి. మన యూనివర్సిటీలో ఉన్నంత సేపు వరకు మనకు వీడియో లైబ్రరీ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, ప్లస్ మనకు అన్ని రకాల అన్ని వర్షన్ అన్ని వాల్యూమ్స్ లో బుక్స్ కూడా మనకు అందుబాటులో ప్రతి సెకండ్ ఉంటాయండి. ఓకే, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పండి. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేప్పటికి మాకు స్టూడెంట్ అప్రోచ్ అయిన తర్వాత అప్లికేషన్ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఈవెన్ ఫస్ట్గా మేము చెప్పేది ఏంటంటే చాలా మందికి బయటకు వెళ్ళాలనే ఉద్దేశాలు ఉన్నా కూడా పాస్పోర్ట్ అప్లై చేసుకోరు. సో బయటకు వెళ్ళాలి అనే ఉద్దేశాలు ఉన్నా ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందు పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం కంపల్సరీ. పాస్పోర్ట్ తీసి పెట్టుకుంటే కనుక విత్ పాస్పోర్ట్ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మేము మా స్టూడెంట్స్కి పాస్పోర్ట్ అప్లికేషన్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ దగ్గర నుంచి వాళ్ళు సెంట్రల్ అమెరికా వెళ్ళేంత వరకు జరిగే అన్ని ప్రక్రియల్లో కూడా మా పార్టిసిపేషన్ ఉంటుందండి. వాళ్ళన్నింటిలో అన్ని మీరే చూసుకుంటారు. ఓకే, అంటే చాలా మంది ఇదే డౌట్, అమ్మాయిలు పంపించాలంటే భయపడిపోతున్నారు. సో విదేశాలు పంపించాలంటే సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పంపించే భయపడటం అనేది లేదండి. అంటే ఇప్పుడు మనం జనరల్ గా యుఎస్ఏ, యూకే అలాంటి కంట్రీస్ చూసుకున్నా కూడా కొన్ని చాలా ఇయర్స్ గా ఇండియన్ గర్ల్స్ వెళ్తున్నారు. సో ఇట్లాగే ఎంబీబీఎస్ కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇయర్స్ గా వెళ్తున్నారు. సో ప్రతి దగ్గర కూడా కాలేజెస్ దానికి తగిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తాయి. లేకపోతే బయట కంట్రీస్కి వెళ్ళే స్టూడెంట్స్ అనేది తక్కువైపోతుంది అన్నమాట. సో అందువల్ల మేము కూడా సెక్యూరిటీ సిస్టమ్ మానిటర్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్తో మేము ప్రతి నిమిషం అందుబాటులో ఉంటాం. వాళ్ళతో ఈ స్కైప్ కానీ ఫేస్బుక్ ద్వారా కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి నిమిషం వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవటం, కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళటం, రెక్టిఫై చేయటం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి నెహ్రూ లైన్ లో ఉన్నారు. నెహ్రూ గారు, మీ డౌట్ అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. లైక్ నేను నా పియూసీ కర్ణాటకలో కంప్లీట్ చేశాను సార్, ఐ మీన్ బెంగళూరులో. ఓకే, ఎంబీబీఎస్ చెప్తున్నారు వాళ్ళు, లైక్ 17 years ఫుల్ కంప్లీట్ అయిపోవాలి అని చెప్తూ ఉన్నారు December 31st కన్నా. మీ క్వశ్చన్ క్లియర్ గా లేదండి, మరొకసారి అడగండి. యాక్చువల్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా 17 years ఫుల్ కంప్లీట్ అయిందని అంటున్నారు కదా. ఓకే, తనకి 17 years లేవు, అక్కడ చేయాలంటే అట్లీస్ట్ 17 years కంప్లీట్ అవ్వాలి కదా అని అంటున్నారు. ప్రాబ్లం లేదండి, అదంతా కూడా మేము చూస్తాము. మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రోలింగ్ నంబర్స్ కాల్ చేయండి, డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే, సో మీ పేరెంట్స్ ఎలా, రంజిత్ మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? సో అక్కడ నువ్వు కంప్లీట్ చేసావు 2 years, సో ఫైనల్ ఇయర్ లో ఉన్నావు. సో మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? పేరెంట్స్ నుంచి చాలా సపోర్ట్ ఉందండి. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫీజు గురించి నేను కూడా కొంచెం చూడడం జరిగింది. ఫీజు కొంచెం ఎక్కువ, ఇంట్లో కూడా కొంచెం టెన్షన్ పడ్డారు. కానీ మనం బ్యాంక్ని కాంటాక్ట్ చేయడం వల్ల, బ్యాంక్ ద్వారా వచ్చిన హెల్ప్ వల్ల, సో ఇంట్లో వాళ్ళు కూడా మరీ ఎక్కువ బర్డెన్ పడకుండా, సో నా చదువు కంటిన్యూ అవుతుంది, ఇంట్లో కూడా పెద్ద బర్డెన్ పడలేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. ప్లస్ ఎటు తిరిగి 1 year లో నేను కంప్లీట్ చేసుకోబోతున్నాను కాబట్టి వాళ్ళు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారండి. ఓకే, సో సెంట్రల్ అమెరికన్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఏం చెప్తారు? సెంట్రల్ అమెరికా అంటే మిడిల్ క్లాస్ నుంచి ఉన్న వాళ్ళకి, ఇక్కడ సీట్ లభ్యత దొరకని వాళ్ళకి, ఇక్కడ ₹1,00,00,000 అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితులు ఉన్న దృష్ట్యా సెంట్రల్ అమెరికా అనేది ఒక బెటర్ ఆప్షన్ అండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు 4 years లో, అంటే మేము ఒకటే చెప్తాం, వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెళ్తున్న వాళ్ళు అదే కమిట్మెంట్, అదే శ్రద్ధ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి ఉంటే కానీ కంప్లీట్ కాదు. సెమిస్టర్ మోడ్ అనేప్పటికీ వీళ్ళకి ఎలాంటి లీజర్ ఆప్షన్స్ కూడా ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్ చేయాలి. చేసుకుని ఇండియాకి వస్తే కనుక ఎంసీఏ క్లియర్ చేసుకుంటే కనుక వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, అలాగే ఇండియన్ స్టూడెంట్స్ మీ రికగ్నైజేషన్ ఎలా ఉంటుంది? రికగ్నైజేషన్ వచ్చేప్పటికండి ఫస్ట్ ఎంసీఏ అప్రూవ్ కావాలి. WHO అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అని IMED అంటారు. అది వాటిలో లిస్ట్ అయి ఉందా లేదా అనేది అందరూ కూడా సెర్చ్ చేసుకోవాలి. దాంట్లో లిస్ట్ అయి ఉంది అంటే కనుక ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, అలాగే అక్కడ ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అదే చెప్పేది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా చదువుకోవాలి. సో అక్కడ ఉన్న కాలేజీ ఆ ఎన్విరాన్మెంట్లో
సో అడ్జస్ట్ అవ్వాలి, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాటిని ఫేస్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ సుదర్శన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్ గారు చెప్పండి. మేడం అది ఒకసారి స్టూడెంట్ తో మాట్లాడాలి, ఇలా సాధైనా పర్లేదు. ఓకే మాట్లాడండి. ఇది సార్ ఇది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ చేయాలనుకుంటే అంటే ఇండియా రాకుండా అక్కడే కంటిన్యూ చేయొచ్చా? అది ఎలా ప్రాసెస్ ఎలా చెప్పరా? అలా చేయాలనుకుంటే ఏంటంటే అక్కడ యూఎస్ఎంఎల్ఈ స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 2 రాయాల్సి ఉంటుందండి. అలా స్టెప్ 2, స్టెప్ 3 అలా 3 steps ఉంటాయండి. ఆ 3 steps క్లియర్ చేస్తే కనుక మీకు యూఎస్ లో అక్కడనే పీజీ ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే, అంటే అక్కడ పీజీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందంటారు? ఎక్కడ అంటారు? యుఎస్ లో పీజీ అనేది కంప్లీట్లీ ఫ్రీ అండి. అక్కడ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఉంటారు పీజీని. ఇక్కడ యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2 యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటారు. అది స్టెప్ 1 అంటే బేసిక్ సైన్స్ అవ్వగానే స్టెప్ 1 రాసుకోవచ్చు. క్లినికల్స్ అవ్వగానే స్టెప్ 2 రాసుకుంటే కనుక డైరెక్ట్ గా వీళ్ళు రెసిడెన్సీ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇది ఫ్రీ ప్లస్ స్టైఫండ్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, తను చెప్పాడు ఇంతకు ముందు రంజిత్ ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారని. మరి ఫుడ్ అకామిడేషన్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫుడ్ అకామిడేషన్ అనేది కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంత ఎప్పుడన్నా అంటే వీళ్ళు కూడా ఫీజులు అవన్నీ కూడా సక్రమంగా కడితే రన్ చేయడానికి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కామన్ కిచెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఫుడ్ నచ్చట్లేదు అనుకుంటే వాళ్ళు ఓన్గా కూడా కుక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మేము కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడటం జరుగుతుంది. అవన్నిటిని కూడా పరిష్కరించడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. ఓకే, అంటే మీ ఆర్గనైజేషన్ ద్వారా స్టూడెంట్ తో పాటు పేరెంట్స్ కూడా ఒకసారి ఎలో చేస్తారా? అంటే ఈ సెంట్రల్ అమెరికా అంటే వెళ్ళటం అనేది అంత ఈజీ కాదండి. అంటే వేరే వేరే చోట్ల నుంచి వెళ్ళాలన్నమాట. మిగతా చైనా, ఫిలిప్పీన్స్ అలాంటి కంట్రీస్కి పేరెంట్స్ వెళ్తుంటారు. ఐ థింక్ సెంట్రల్ అమెరికాకి అంత పేరెంట్స్ వెళ్ళటం అనేది ప్లస్ ఎక్స్పెన్సివ్ కూడా, టికెట్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అందువల్ల కొంచెం ట్రబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, నువ్వు చెప్పు రంజిత్, ఇలాగే ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బయట చేయాలనుకున్న స్టూడెంట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ నేను మా యూనివర్సిటీని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మెయిన్గా అక్కడ 4 years ప్రోగ్రామ్ అన్నప్పుడే అది నాకు తెలిసి అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాత చూస్తే మనకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు అక్కడ. సో నేను సజెస్ట్ చేస్తానంటే ఇక్కడ ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి చూడండి, మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఒకసారి అంతా సెర్చ్ చేసుకుని ఒకసారి మీరు ట్రై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎంబీబీఎస్ చేయడం కంటే అక్కడ ఎంబీబీఎస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? బెనిఫిట్స్ అనేది చెప్పాం కదండి, అవైలబిలిటీ సీట్, ఫస్ట్ సీట్ అవైలబిలిటీ ఆప్షన్ ఇక్కడ ఈజీగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే 6,000 మందిలో ఒక 2,000 మంది గవర్నమెంట్ ఆప్షన్లో సీట్లు వచ్చినా మిగతా వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ సీట్లు తీసుకోవాల్సిందే. అలాంటి మేనేజ్మెంట్ సీట్లు తీసుకోవాలంటే అది కొంతమంది వరకే ఆప్షన్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఆప్షన్స్ లేవు. సో మధ్య తరగతి వాళ్ళు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలి, వాళ్ళ పిల్లల ద్వారా కోరిక నెరవేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళవలసిందే. అలాంటి ఆప్షన్ లో ఒక బెటర్ ఆప్షన్ సెంట్రల్ అమెరికా. ఎస్, నెక్స్ట్ కాలర్ కుమార్ లైన్ లో ఉన్నారు. కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఇది మన యుఎస్ఎంఎల్ఈలో మన యూనివర్సిటీ సక్సెస్ఫుల్ పర్సంటేజ్ ఎలాగుంది? ఓకే, యుఎస్ఎంఎల్ఈ పర్సంటేజ్ సక్సెస్ఫుల్ అనేది పర్టికులర్ గా అంటే పర్సంటేజ్ లో చెప్పడం కష్టం, కానీ వాళ్ళకి చాలా కమిట్మెంట్ ఉండాలి. యుఎస్ఎంఎల్ఈ రాసుకొని యుఎస్కి ఎంట్రీ అవ్వాలంటే చాలా పట్టుదల, చాలా కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం అవుతుంది. ఎన్ని వాళ్ళు ఉన్నారు అంటే మరీ లార్జ్ నెంబర్స్ అని చెప్పలేదు, కానీ ఫ్యూ నెంబర్స్ వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2 రాసుకొని యుఎస్కి వెళ్ళి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అక్కడ ఫ్యాకల్టీ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫ్యాకల్టీ విషయంలో వాళ్ళు యాక్చువల్గా అక్కడ వర్కింగ్ డాక్టర్సే ఫ్యాకల్టీస్ కింద వర్క్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్కి ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఆల్ ద టైం, ఎప్పుడు డౌట్ వచ్చినా సరే వెంటనే క్లియర్ అయ్యే సదుపాయాలు అక్కడ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి స్టూడెంట్స్కి అయితే కంప్లైంట్స్ లేవు ఇప్పటి వరకు కూడా. వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఎప్పుడు డౌట్ అడిగినా సరే ఇమీడియట్గా క్లియర్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని చాలా ఇదిగానే పాజిటివ్గానే చెప్తున్నారు. ఓకే, పాజిటివ్గానే చెప్తున్నారు. సో కొంతమంది ఏంటంటే 4 years అంటారు, ఇక్కడ చూస్తే 5 years అంటారు. సో క్లారిటీ లేదు దానికి సంబంధించి, మీరేం చెప్తారు? క్లారిటీ అనేది అదేండి, 3 semester మోడ్లు అంటున్నాం. సో వాళ్ళు మిగతా చోట్ల 2 semesters చేస్తుంటే ఇక్కడ 3 semester మోడ్లు ఉంటాయి. వీళ్ళకి హాలిడేస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి, సెమిస్టర్ వైజ్ సెమిస్టర్ వస్తూనే ఉంటుంది. సో 2 years బేసిక్ సైన్స్ మాత్రం వీళ్ళకి ఎలాంటి లీజర్ అవకాశం లేకుండా జరుగుతుంది. ఓకే, అలాగే చాలా మంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు కదా, సో అలాంటి పేరెంట్స్ కి మీరు అక్కడికి పంపించాలంటే ధైర్యంగా పంపించవచ్చు అని చెప్పడానికి ఎలాంటి భరోసా ఇస్తారు? భరోసా అనేది ఒకటండి, ఇప్పుడు అక్కడ కాలేజ్ పరంగా అక్కడ ఉన్న సిస్టమ్, హాస్టల్, సెక్యూరిటీ, సేఫ్టీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది.
సో పిల్లల్ని వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా ఓరియంటేషన్ అంతా కూడా ముందుగా మేము వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా అదే వాళ్ళకి మంచి జాగ్రత్తలు చెప్పి పంపాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అలాగే ఒక్కసారి ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్పండి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అడ్మిషన్ ప్రాసెస్కి వచ్చేపాటికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ కాపీ అవి కనుక మాకు సబ్మిట్ చేస్తే మేము అడ్మిషన్ తెప్పించడం జరుగుతుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత కొన్ని అంటే బ్యాంక్ స్టేట్మెంట్, కొన్ని ఫార్మాలిటీస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవన్నీ సబ్మిట్ చేస్తే వీసా సబ్మిషన్ అంతా కూడా మేమే స్వయంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా 1 month to 1.5 month జరుగుతుంది అన్నమాట. వీసాస్ వచ్చిన తర్వాత అందరు స్టూడెంట్స్ ని ఒక 25 మెంబర్స్ అంటే గ్రూప్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒకటేసారి అందరిని ఒకటేసారి గ్రూప్ గా మా వాళ్ళు ఒకళ్ళు వెంట వెళ్ళి వాళ్ళు అక్కడ దింపేసి అన్ని సెట్ చేసి రావడం జరుగుతుంది. ఓకే, అలాగే ఆన్లైన్ లో చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఆన్లైన్ ఏం లేదు, అంటే డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి. సో ఇందులో పార్ట్గా అంటే పార్ట్ ఆఫ్ ఈ ప్రమోషన్ లో భాగంగా మేము ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాలకి మేము మా టీంలు వెళ్తున్నాయి. అలాగే ఈ నెల 27, 28 తారీఖుల్లో వరంగల్ అండ్ కరీంనగర్ మేము రావడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్న పేరెంట్స్ ఎవరైనా సరే అక్కడ మమ్మల్ని మాకు స్కోరింగ్ నెంబర్స్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని కలిసి మీకున్న ఎలాంటి అనుమానాలు అయినా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, గుంటూరు నుంచి కళ్యాణ్ లైన్ లో ఉన్నారు. కళ్యాణ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి కళ్యాణ్ గారు. సార్, ఇది స్కాలర్షిప్స్ గురించి కానీ మనకి ఏమన్నా లోన్ కానీ? చెప్పాను కదండి, లోన్స్ అనేవి అన్ని బ్యాంక్స్ కూడా, నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ మీరు దానికి బ్యాంకు తగిన రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి. ఆ మీట్ అయితే కనుక మీకు బ్యాంక్స్ అన్ని లోన్స్ ఇస్తాయండి. ఓకే, ఫైనల్ గా చెప్పు రంజిత్, నీలాగే అక్కడ కూడా ఎంబీబీఎస్ చేయాలనుకున్న స్టూడెంట్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మెడిసిన్ చేయాలని ఒక డ్రీమ్ ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్ గా చేయలేకపోతున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఇదే అండి, మీరు బయటకు వచ్చి బయట ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్ గా నేను చెప్తున్నాను మా సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ అండి. సో అక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ స్టడీ కానీ స్టాండర్డ్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి కంపేర్ టు అదర్ ఫారిన్ కంట్రీస్ అండి. ప్లస్ మీకు తక్కువ టైంలో మంచి స్టాండర్డ్తో మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను అండి. ఓకే, మీరు చెప్పండి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? అవునండి, ఇదే ఒక బెటర్ ఆప్షన్ చదువుకోవటానికి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, త్వరగా అంటే తక్కువ టైంలో పూర్తవుతుంది, ఇవన్నిటిని తక్కువ బడ్జెట్తో అవుతుంది. ఇవన్నిటిని ఉపయోగించుకున్నందుకు బెలీజ్ సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ ఒక మంచి చక్కని కాలేజ్ అవుతుందండి. ఓకే, దేశాల్లో ఎంబీబీఎస్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఒక ఆట, 4 ప్రశ్నలు, ₹1,00,000. మీ దశ తిరగబోతోంది. ఎలాగా ఏంటి అని ఆలోచిస్తున్నారా? మాకు ఫోన్ చేయండి. మేము అడిగే 4 ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. ₹1,00,000 మీ సొంతం చేసుకోండి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా టీమ్ తో హాయిగా చిట్ చాట్ చేస్తూ అక్షరాల ₹1,00,000 గెలవండి. శ్రీ శరవణ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ రోజుకో లక్షాధికారి. రేపు రాత్రి 7:30 మీ ఏబిఎన్ లో. ఈ కార్యక్రమం సమర్పణ శ్రీ శరవణ యూనివర్సల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మరియు సహ సమర్పణ నియో ఎడ్యుకేషనల్ ఫర్ ఎంబీబీఎస్ అట్ అబ్రాడ్. స్వతంత్ర భారతంలో చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన నిరంకుశత్వం, హక్కుల గొంతు నొక్కిన దురహంకారం, అధికార రక్షణకు ఇందిర చేసిన మాయోపాయం, మళ్లీ కబళిస్తుందేమోనని ఎప్పటికప్పుడు భయపెట్టే ఘాతం. చీకటి రోజులు. స్పాట్లైట్ రాత్రి 8:30.
చదవండి, చదివించండి. ఆంధ్రజ్యోతి. నాట్ బిఫోర్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. మత్తయ్య అరెస్టుపై స్టే పొడిగింపు. వాదనలకు వారం గడువు కోరిన ఏజీ. 2 రోజుల సమయం ఇచ్చిన కోర్టు. కేసీఆర్తో స్టీఫెన్సన్ భేటీ. క్వాష్ పిటిషన్ నేపథ్యంలో